హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వీడియోలో మనం ఈ సాటర్డే ఏం జరగబోతుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో బేసిక్గా నాగార్జున గారిది సాటర్డే ఎపిసోడ్ బేసిక్గా ఎప్పుడు జరుగుతుంది? సాటర్డే పొద్దున్న వస్తారు నాగార్జున గారు, 9కో ఆ టైంకి వస్తారు. సో రెడీ అవుతారు. రెడీ అయిన తర్వాత 11ంటికి షూట్ అయితే స్టార్ట్ అవుతుంది సాటర్డే ఎపిసోడ్. కాకపోతే ఈసారి అలా కాకుండా ఫ్రైడే రోజే సాటర్డే ఎపిసోడ్ అయితే షూట్ అయిపోబోతోంది. సో సండే ఎపిసోడ్ మనకి సాటర్డే రోజు జరగబోతోంది అనమాట. సో అంటే ఈ వీకెండ్ ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలోని మెయిన్ పాయింట్ అనమాట. సో సాటర్డే రోజు ఎప్పుడులాగా నాగార్జున గారు ఏవైతే క్లాస్ పీకే థింగ్స్ ఉంటాయో అండ్ హీరో విలను, హీరో జీరో ఇట్లాంటి టాస్క్లు ఆడిస్తారు కదా. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రైడే రోజు షూట్ అయిపోతే సాటర్డే రోజు టెలికాస్ట్ అవుతుంది. సో సాటర్డే రోజు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు అయితే కంప్లీట్గా లోపలికి అయితే వస్తారు. సో 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ గురించి ఒక సెపరేట్ వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకపోయినట్టయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారు. అయితే ఈ వారం నో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ సండే మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. నైనిక ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. కేవలం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆదిత్య గారు మాత్రమే. ఎందుకంటే బేసిక్గా అంటే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే, నైనికాని తీయకపోయినట్టయితే వీళ్ళు 9 మంది ఉంటారు హౌస్లో, అండ్ వీళ్ళు 8 మంది లోపలికి వెళ్తున్నారు 4 బడీస్ కింద. సో ఈ 8 మంది లోపలికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళది పెద్ద క్లాన్ అవుతుంది. ఎవరిది? లోపల ఉన్న నబీల్ వాళ్ళది పెద్ద క్లాన్ అవుతుంది. వెళ్ళిన వెంటనే వీళ్ళకు ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో వీళ్ళ క్లాన్ చీఫ్ని ఒకరినైతే డిసైడ్ చేసుకుంటారు. సో అక్కడ 2 చీఫ్లు ఉంటారు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా. 2 క్లాన్స్ అయితే ఉంటాయి. ఒకటి మహిష్మతి సామ్రాజ్యం, ఇంకోటి కాలకేయ సామ్రాజ్యం అనుకోండి పోనీ, ఏదో ఒకటి మొత్తానికి. సో అట్లా కాకపోయినా ఏవో 2 సామ్రాజ్యాలు అయితే ఉంటాయి మొత్తానికి. సో 2 పీపుల్ అయితే ఉంటారు. సో ఓకే, అయితే వాళ్ళు 9 మంది ఉంటారు. సో వాళ్ళకి లగ్జరీ రూమ్ ఉంటుంది ఆ 9 మందికి కూడా. అండ్ ఈ 8 మంది ఎవరైతే ఇప్పుడు కొత్తగా వెళ్తున్నారో వాళ్ళకి లగ్జరీ రూమ్ అయితే ఉండదు. ఆ బెనిఫిట్స్ ఏమి ఉండవు. అండ్ వీళ్ళు ఎక్కువ పనులు చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు కొత్తగా వైల్డ్ కార్డులుగా వెళ్తున్నారో వాళ్ళు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు చేస్తారు కొంతవరకు. అండ్ వంట కార్యక్రమం అనేది ఎవరి మటుకు వాళ్ళకే కదా అప్పచెప్పింది. సో అలా ఉంటుంది. బట్ మిగతా థింగ్స్, హౌస్లో థింగ్స్ ఉంటాయి కదా, కొన్ని వీళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి తక్కువ ఉండొచ్చు. సో అలా జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగా అంటే ఈ క్లాన్స్కి మధ్య అలా గొడవలు పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. అంటే ఎలాగానే మరి వీళ్ళందరూ గొడవలు పడాలి కదా. సో ఏ యాంగిల్లో పడతారంటే ఈ యాంగిల్లోనే మైట్ బి అనుకుంటున్నాను నేను. తర్వాత రెండోది ఏంటి అంటే, ఇప్పుడు నామినేషన్స్ ఉంటుంది కదా. నామినేషన్స్ మ్యాక్సిమం ఎలా చేసే థాట్లో ఉన్నారంటే, ఈ ఎవరైతే వైల్డ్ కార్డు లోపలికి వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే, ఈ 8 మంది మాత్రమే లోపల ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలి. వీళ్ళని ఎవరూ నామినేట్ చేయడానికి లేదు. ఇన్ కేస్ చెయ్యాలి అనుకుంటే చీఫ్ ఉంటాడు కదా నబీల్, సో ఆ పాయింట్ పెట్టాలనుకుంటున్నారు. నబీల్ చీఫ్గా ఉన్నాడు కదా, నబీల్ చీఫ్ అయిపోయాడు కదా. సో నబీల్ ఈ 8 మందిలోంచి ఒకరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. నబీల్ ఈ 8 మందిలో ఒకరిని నామినేట్ చేయొచ్చు, అంటే ఈ వైల్డ్ కార్డ్స్లోంచి. ఆర్ లేదు అంటే నబీల్కి ఇచ్చే పవర్ ఏంటి అంటే అక్కడ నామినేట్ అయిన వాళ్ళలో ఒకరిని సేవ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు నబీల్కి. సో మ్యాక్సిమం అదే డిస్కషన్లో ఉంది ప్రస్తుతానికైతే మాత్రం. సో వైల్డ్ కార్డులు కూడా మ్యాక్సిమం ఇలాగే ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుందంట. సో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫస్ట్ వీక్ నామినేషన్స్ వీళ్ళు మాత్రమే చేసేలాగా ఉండి వీళ్ళని ఎవరు చేయకుండా ఉండేటట్టుగా ఉండేలాగే ఉంది అని అనుకుంటున్నారు. సో మరి ఇంకా అది సిచ్యువేషన్ అనమాట. సో మ్యాక్సిమం ఇది పరిస్థితి. ఇంకా తర్వాత చీఫ్ రిలేటెడ్ టాస్క్లు అయితే అవుతాయి. అండ్ వాళ్ళ దాంట్లో నబీల్ అయితే అలా కంటిన్యూ అవుతాడు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి మైట్ బి వీళ్ళే డిసైడ్ చేయొచ్చేమో, వైల్డ్ కార్డులే డిసైడ్ చేసే సిచ్యువేషన్ ఇస్తారేమో ఎవరో ఒకరికి చీఫ్గా చేసేలాగా. ఒకవేళ అట్లా కనుక మీకు ఒక పవర్ వచ్చినట్టయితే మాత్రం మణికంఠని చేసి పడేయండి. ఎలా చేస్తాడో చూద్దాం. ఎలాగంత గొప్పగా ఏమి ఉండదు, మనకు తెలిసిందే. ఆ మనిషి ఎక్కడ మైక్రో మేనేజ్మెంట్ చేయకుండా ఉంటాడో మనం చూద్దాం. అస్తమాను మైక్రో 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 అని చెప్పి మైక్రో మేనేజ్మెంట్ కోసం మాట్లాడుతుంటాడు కదా. సో ఆ మనిషి చీఫ్ అయితే ఎట్లా మైక్రో మేనేజ్మెంట్ చేస్తారో చూద్దాం. చేయకుండా ఎలా ఉంటాడో చూద్దాం. సో మీకు ఒక వైల్డ్ కార్డులకి అదే నా సలహా. ఒకవేళ మీకు ఏమైనా అవకాశం వచ్చి వాళ్ళలోంచి ఒకరిని చీఫ్ని చేసే అవకాశం వచ్చినట్టయితే మాత్రం డైరెక్ట్గా పోయి మణికంఠని చేసేయండి. నో మోర్ డిస్కషన్స్, అంతే. ఇంకా అంతమించి ఇంకేయట్లేదు. సో అది మరి పరిస్థితి. అండ్ ఇంకొకటి థంబ్నెయిల్ మీద అమర్దీప్ వస్తున్నాడు అని పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఎస్ అమర్దీప్ వస్తున్నాడు, కాకపోతే ఈ వారం కాదు నెక్స్ట్ వారం వస్తున్నాడు. మధ్యలో ఏదో ఒక టైంలో ఒక టాస్క్కి గెస్ట్ అపీరెన్స్ అయితే ఉంది అమర్దీప్ది. సో అంటే ఒక టాస్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమా గారు
ఆ తర్వాత ప్రదీప్, ఇట్లా చాలామంది వచ్చారు కదా. అట్లాగా ఒకసారి ఆయన కూడా వచ్చే అమర్దీప్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్న అవకాశాలు కాదు, వస్తున్నాడు కన్ఫామే. అమర్దీప్తో డిస్కషన్ అయింది. సో అమర్దీప్ అయితే వెళ్తున్నాడు. అది మరి పరిస్థితి ఇంకా. సో ఇంకా ఈ వైల్డ్ కార్డులకి హోటల్స్ గట్రా ఏమీ లేవు. అంటే ఒక రోజు ముందు రావడాలు కూడా ఏమీ లేవట. డైరెక్ట్ శనివారం పొద్దున్నే అది ఇంకా ఏందో అయినా ఎప్పుడూ లేదు, మొట్టమొదటిసారిగా వాళ్ళే వైల్డ్ కార్డులు లీక్ చేస్తున్నారా, అది హైలైట్ అసలు. సో అదనమాట పరిస్థితి. ఇంకా ఎనీహో మొత్తానికైతే మాత్రం వైల్డ్ కార్డులు అయితే డైరెక్ట్గా సాటర్డే పొద్దున్నే వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర మొబైల్స్ అయ్యి లాగేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళతో పాటు వస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళని పోండి పోండి లోపల పోండి అందరూ అంటారు అంతే, ఇంకా అంతమించి ఇంకేట్లేదు. సో అమర్దీప్ వైల్డ్ కార్డ్ అయితే కాదు. అమర్దీప్ వస్తున్నాడంటే వైల్డ్ కార్డ్ అనుకుంటారేమో, కాదు. జస్ట్ ఒకసారి జస్ట్ గెస్ట్ అపీరెన్స్ లాగా ఒక రోజో ఒక పూటో ఉండి ఏదో ఒక టాస్క్ ఆడించేసి కొంచెం అట్లా ఎంటర్టైన్ చేసి వాళ్ళకి మీమ్స్ చూపించేది ఉంటుంది కదా బేసిక్గా. బయట వాళ్ళ మీద మీమ్స్ వస్తాయి కదా ఈ వీళ్ళ మీద, హౌస్ మేట్స్ మీద. సో ఆ మీమ్స్ అన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే అమర్దీప్ ద్వారా చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది మీలో ఎంతమందికి ఓకే, ఎంతమందికి నాట్ ఓకే అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే అది ఎలాగా ఫన్ టాస్కే. సో అమర్దీప్ కూడా కొంచెం ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్సన్ కాబట్టి అది సెట్ అవ్వచ్చు మ్యాక్సిమం. సో అట్లాగా వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో అలాగే అమర్దీప్ అయితే వస్తున్నాడు. సో ఇది ఈ వీకెండ్ ఉన్న అప్డేట్స్ అయితే. సో మ్యాక్సిమం నైనిక ఎలిమినేట్ అవ్వదు. నైనిక నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది నామినేషన్లో ఉంటే. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈరోజు మనకి చూపించిన దాన్ని బట్టి ప్రోమోలో చూపించారు కదా. సో ఆదిత్య గారిని యూనో వేళ త్రూ అంటే లైక్ ఏమంటాను హౌస్ మేట్స్ డెసిషన్ ద్వారా పంపారు. ఆ ముగ్గురు లాస్ట్ 3 ఉన్నారని చెప్పి. సో అఫ్కోర్స్ అదైతే వాస్తవం, ఆ ముగ్గురు లాస్ట్ 3 అయితే ఉన్నారు, నిజమే. అది విష్ణుప్రియ నిజంగా లాస్ట్ 3rd పొజిషన్లో ఉంది. కొంచెం అదే కొంచెం అంటే లైక్ ఇప్పుడు ఎందుకో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయినట్టు అయింది కదా విష్ణు పరిస్థితి. సో అది కొంచెం దెబ్బ అయింది. సో ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా సెట్ అవ్వట్లే అనమాట. సో అది ఆ రావాల్సినంత ఓటింగ్ రావట్లే, అది పడట్లేదు, అందుకని ముగ్గురు లాస్ట్లో ఉన్నారు. సో ఆ బేసిస్ మీద ఆదిత్య గారిని అయితే పంపుతున్నట్టు ఉన్నారు. సో అట్లా హౌస్ మేట్స్ డెసిషన్ ద్వారా ఆయన అయితే లాస్ట్కి అయితే వస్తున్నారు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో అదనమాట పరిస్థితి. సో అలాగే ఆదిత్య గారు అయితే వెళ్ళిపోతున్నారు. ఎనీహో ఆయన లాస్ట్ నుంచి 2nd ప్లేస్లో ఉన్నారు జరిగే టైంకి. సో ఇద్దరిని ఎలిమినేట్ చేయడం కోసం ఒకసారి ఇప్పుడు మిడ్ వీక్లో ఆయన్ని అండ్ సండే రోజున ఆయన్ని కానీ అనుకున్నాం. కానీ బేసిక్గా ఇప్పుడు అలా చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలివిగా డెసిషన్ మళ్ళీ హౌస్ మేట్స్ చేతిలో పెట్టారు. సో ఈసారి ఆదిత్య గారిని పంపేయడం జరిగింది వాళ్ళు. సో అలాగా ఆయన అయితే వెళ్ళిపోయారు. సో లాస్ట్ నుంచి 2nd ప్లేస్లో ఉన్నా కూడా ఆయన అయితే వెళ్ళిపోయారు అంతే. ఇంకా మనం ఇంకేం చేయలేము ఇంకా. సో అది మరి పరిస్థితి. సో అట్లాగా నైనిక అయితే సేవ్ అయింది యాజ్ ఆఫ్ నో. ఆదిత్య గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. సో మైట్ బి ఫర్దర్గా ఏదో ఒక వారం నైనిక కూడా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత విష్ణుప్రియ, ఆ తర్వాత సీత, వీళ్ళందరూ కూడా ఇంకా ఎలిమినేషన్ కోసం ఉన్నారు. కాకపోతే మధ్యలో ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడానికి అట్లా అప్పుడప్పుడు గంగవ్వ, అప్పుడప్పుడు హరితేజ, అప్పుడప్పుడు రోహిణి అట్లా ఎలిమినేట్ అవుతూ వస్తారు కదా. అప్పుడప్పుడు నైని, పావని, ఆ నలుగురు ఉన్నారు. బేసిక్గా మీరు గమనించారు లేదో వైల్డ్ కార్డులో కొంచెం స్కోప్ ఎక్కువ ఉన్నది మెన్స్కే ఉమెన్స్తో కంపేర్ చేసుకుంటే. అంటే అవినాష్ అనే స్కోప్ ఉంది, గౌతమ్కి స్కోప్ ఉంది. అంటే అఫ్కోర్స్ కొంచెం ట్రోల్ అయ్యాడు లాస్ట్ సీజన్, బట్ అయినా కూడా కొంచెం స్కోప్ ఉంది. ఆ తర్వాత తేజ ఎంటర్టైన్మెంట్ బేసిస్ మీద స్కోప్ ఉంది. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు, మెహబూబ్ టాస్కుల పరంగా టఫ్ క్యాండిడేట్. సో తనకి స్కోప్ ఉంది. సో కొంచెం ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంది, ఎలిమినేట్ అవ్వడు ఇప్పుడప్పుడే. సో వీళ్ళ నలుగురికి ఏంటంటే అంత తక్కువ స్కోప్ లేదు, అంత ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే కష్టం. సో ఈ నలుగురు ఎవరైతే కొత్తగా లేడీస్ వస్తున్నారో వాళ్ళు ఈ హౌస్లో ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది. మధ్యలో ఒక వారం సేవ్ చేసి అంటే వాళ్ళ స్థానంలో వీళ్ళు వెళ్ళే అవకాశం అయితే ఉంది బయటకి ఎలిమినేషన్లో భాగంగా. సో ఇంకా అలా ఉంది పరిస్థితి. సో చూద్దాం ఎవరు ఎంతవరకు ఉంటారో. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే 5వ వారం ఇది, ఇంకొక 10 వారాలు ఉంది. సో ఒక 30% దాకా అయిపోయింది, 33% దాకా అయిపోయింది. ఇంకొక 66% అయితే ఉంది. సో లెట్స్ సీ, చూద్దాం ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. సో అది గైస్ ఈ వీకెండ్ జరిగే సిచ్యువేషన్స్ అయితే ఇదే. మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్స్ మీద, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.